ఎప్పుడైనా ఆలోచించారా? రాత్రిపూట ఖాళీ కడుపుతో ఎవరైనా ఆల్కహాల్ తాగితే అసలు మన బాడీలో ఇంధనం తయారు చేసే ఫ్యాక్టరీ ఒక్కసారిగా ఎందుకు షట్డౌన్ అయిపోతుందో? అది చాలా పెద్ద రిస్క్ అసలు. అవును. అలాగే పండ్లలో ఉండే సహజమైన తీపి కొంతమందికి కొన్ని నిమిషాల్లోనే ప్రాణాంతక విషంగా ఎలా మారుతుందో అని ఎప్పుడైనా అనిపించిందా? బేసిక్గా మనం ఒక మెడికల్ డయాగ్నోసిస్ అనగానే ఎక్స్రేలు లేదా స్కానింగ్లు ఊహించుకుంటాం కదా. కరెక్ట్. ఎముక విరిగితే ఎక్స్రేలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ మన కణాల లోపల అంటే ఆ సెల్యులార్ లెవెల్లో జరిగే బయోకెమికల్ ప్రపంచంలోకి అడుగు పెడితే ఆ ఎక్స్రేలు అస్సలు పనిచేయవు. సో ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో మన బాడీలోని ఆ అదృశ్య రసాయన ప్రపంచంలోకి వెళ్దాం. ఖచ్చితంగా వెళ్ళాలి. అసలు మన శరీరం అనే అద్భుతమైన ఫ్యాక్టరీ ఎలా పనిచేస్తుందో, అందులో ఒక్క చిన్న ఎంజైమ్ గాడి తప్పితే అది మొత్తం సిస్టమ్ను ఎలా కొలాప్స్ చేస్తుందో ఈ డీప్ డైవ్లో విళమరిచి చూద్దాం. అవునండి. ఈ రసాయన చర్యలు కేవలం టెక్స్ట్ బుక్స్లో ఉండే థీరీలు కాదు. అసలు మనం పీల్చే గాలి, మనం తినే ఆహారం శక్తిగా ఎలా మారుతున్నాయి, ఆ శక్తిని కణాలు ఎలా వాడుకుంటున్నాయి అనేదాని వెనుక అత్యంత ఖచ్చితమైన యంత్రాంగం ఉంది. వావ్! వినడానికే చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది. అవును. దీన్ని అర్థం చేసుకుంటే మన శరీరం ఎంతటి అద్భుతమైన యంత్రమో మనకు తెలుస్తుంది. ఈ చర్యల వెనుక ఉన్న కారణాలను, అంటే వైట్ మ్యాటర్స్ అనేది తెలుసుకోవడం ఈరోజు మన లక్ష్యం. డెఫినెట్లీ. అసలదెలాగో తెలుసుకోవాలని నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. ముందుగా మన శరీరమనే ఈ కర్మాగారం గురించి మాట్లాడుకుందాం. అంటే మనింట్లో వంటగది, పడకగది ఎలా వేర్వేరుగా ఉంటాయో, కణంలో కూడా పనులు అలాగే విభజించబడ్డాయి కదా. అంతా ఒకే చోట జరగదు అని నేను రీసెంట్గా ఒక ఆర్టికల్లో చదివాను. మీరు చెప్పింది 100కి 100 నిజం. ఒక ఫ్యాక్టరీలో ప్యాకింగ్ సెక్షన్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్ ఎలా వేరుగా ఉంటాయో, కణాలలో కూడా ఈ సెల్యులర్ కంపార్ట్మెంటలైజేషన్ అనేది ఉంటుంది. ఓహో, అంటే డిపార్ట్మెంట్స్లాగా డివైడ్ అయి ఉంటాయా? ఎగ్జాక్ట్లీ. దీనివల్ల వందలాది రసాయన చర్యలు ఒకదానికొకటి అడ్డుపడకుండా చాలా స్మూత్గా జరుగుతాయి. ఉదాహరణకు, మైటోకాండ్రియా అనేది కణానికి పవర్ హౌస్ లాంటిది. అక్కడ కొవ్వులను కరిగించే బీటా ఆక్సిడేషన్, శక్తిని ఉత్పత్తి చేసే టీసీఏ సైకిల్ జరుగుతాయి. అలాగే కొత్త గ్లూకోజ్ను తయారు చేసే ప్రక్రియలో భాగమైన పైరువేట్ కార్బాక్సిలేషన్ కూడా అక్కడే జరుగుతుంది. అదొక బట్టీలాంటిదన్నమాట. అదే కణం లోపల ఉండే ద్రవం అంటే సైటోసోల్లో గ్లైకోలిసిస్, కొత్త ఫ్యాటీ యాసిడ్ల తయారీ మరియు పెంజోస్ ఫాస్ఫేట్ పాత్వేకి సంబంధించిన ఎంజైమ్లు ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్ పని ఆ డిపార్ట్మెంట్దే. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక చిన్న డౌట్. ఈ వేర్వేరు గదుల్లో ఉన్నవాళ్లు ఒకరితో ఒకరు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు? అంటే కణం బయట ఏదైనా జరిగితే లోపల ఉన్న మైటోకాండ్రియాకు అసలెలా తెలుస్తుంది? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే సెల్ మెంబ్రేన్ అనేది ఒక పెద్ద గోడలాంటిది కదా. కరెక్ట్. ఆ గోడను దాటి నేరుగా సందేశం లోపలికి రానక్కర్లేదు. ఇదొక రిలే రేస్ లేదా డామినో ఎఫెక్ట్లా పనిచేస్తుంది. దీన్నే మనం సెకండ్ మెసెంజర్ సిస్టమ్ అంటాం. ఉదాహరణకు, ఒక హార్మోన్ లేదా లైగాండ్ వచ్చి కణం బయట ఉన్న జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్ అంటే జీపీసీఆర్ అనే కాలింగ్ బెల్ను నొక్కుతుంది. ఓకే, బయటనుంచి బెల్ కొడతారనమాట. అవును, అంతే. అది కణం లోపలికి రాదు. ఆ బెల్ మోగగానే కణం లోపల గోడకు అతుక్కుని ఉన్న ఫాస్ఫోలిపేస్ సి అనే ఎంజైమ్ మిద్రలేస్తుంది. అది వెంటనే పొరలో ఉన్న ఫాస్ఫోలిపిడ్లను 2 ముక్కలుగా కత్తిరిస్తుంది. 2 ముక్కలు అంటే? ఒక ముక్క పేరు డిఏజీ, ఇంకో ముక్క పేరు IP3. ఖచ్చితంగా పట్టుకున్నారు. ఈ IP3 చాలా వేగంగా వెళ్లి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే కణంలో ఉన్న ఒక స్టోర్ రూమ్ తలుపులు తట్టి అక్కడున్న కాల్షియంను వరదలా బయటకు వదులుతుంది. కాల్షియం బయటకొస్తుంది. ఓకే. అప్పుడు ఆ కాల్షియం ఇందాక తయారైన డిఏజీతో కలిసి ప్రోటీన్ కైనేస్ సి అనే ఫైనల్ వర్కర్ని యాక్టివేట్ చేస్తాయి. చూసారా, బయట ఒక చిన్న సిగ్నల్ కణం లోపల ఎంత పెద్ద చైన్ రియాక్షన్ను సృష్టించిందో. వావ్! నిజంగా వినడానికే ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సీన్ లాగా ఉందసలు. సరే, ఈ కణాలన్నీ కలిసి మన శరీరాన్ని అసలు ఎలా నిర్మిస్తున్నాయి? మన చర్మం, కీళ్లు, ఎముకలు వీటన్నింటి వెనుక ఒక స్ట్రక్చరల్ బ్లూ ప్రింట్ ఉంటుంది కదా. మన శరీర నిర్మాణంలో అత్యంత కీలకమైన ప్రోటీన్ కొల్లాజెన్. ఇది లేకపోతే మన శరీరం జస్ట్ ఒక జెల్లీలాగా పడిపోతుంది. కొల్లాజెన్ ఒక గట్టి తాడులాంటి ట్రిపుల్ హెలికల్ ఆకారంలో ఉంటుంది. ట్రిపుల్ హెలికల్ అంటే 3 దారాలను కలిపి గట్టిగా పేనిన తాడులాగానా? ఎగ్జాక్ట్లీ. ఇది ఇంత గట్టిగా ఉండటానికి కారణమేంటో తెలుసా?
దాని నిర్మాణంలో ప్రతి 3వ స్థానంలో గ్లైసిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఈ గ్లైసిన్ చాలా చిన్నది కాబట్టి ఆ 3 దారాలు ఒకదానికొకటి అత్యంత దగ్గరగా ఎక్కడా గ్యాప్ లేకుండా అతుక్కుంటాయి. దీన్నే గ్లై-XY అమరిక అంటారు. సో గ్లైసిన్ అనేది ఆ తాడుకి అవసరమైన టైట్నెస్ ఇస్తుందన్నమాట. అయితే ఇక్కడ నాకొక పాతకాలం నాటి జబ్బు గుర్తొస్తోంది. సముద్ర ప్రయాణాలు చేసే నావికులకు ఒకప్పుడు విటమిన్ సి అందక పళ్ళు ఊడిపోవటం, చిగుళ్లలో రక్తం కారటం లాంటివి జరిగేవి కదా. దానికి ఈ కొల్లాజన్ తాడికి ఏమైనా కనెక్షన్ ఉందా? 100% కనెక్షన్ ఉంది. మీరు స్కర్వీ వ్యాధి గురించి చెబుతున్నారు. ఈ కొల్లాజన్ తాడు బలంగా ఉండాలంటే ఆ దారాలకు అంటే ప్రోలిన్ మరియు లైసిన్ అనే అమైనో యాసిడ్లకు ఒక రకమైన అదనపు గ్రిప్ ఇవ్వాలి. ఓకే, గ్రిప్ ఇవ్వాలి. అవును, దాన్ని రసాయనిక పరిభాషలో హైడ్రాక్సిలేషన్ అంటారు. ఈ హైడ్రాక్సిలేషన్ జరగాలంటే విటమిన్ సి ఖచ్చితంగా ఉండాలి. అది ఒక కోఫాక్టర్గా పనిచేస్తోంది. అంటే విటమిన్ సి ఆ గ్రిప్ని ఇస్తోందనమాట. అవును, ఒకవేళ విటమిన్ సి లోపిస్తే ఆ గ్రిప్ లేక కొల్లాజన్ తాడు బలహీనపడి విడిపోతుంది. అప్పుడు రక్తనాళాలు చిట్లిపోయి చిగుళ్లలో రక్తం కారటం అంటే జింజివల్ బ్లీడింగ్, చర్మం కింద రక్తం గడ్డకట్టడం అంటే ఎకిమోసిస్, పెటేకియా వంటివి జరుగుతాయి. అబ్బా, మనం తినే ఒక చిన్న విటమిన్ శరీరంలోని అతిపెద్ద ప్రోటీన్ నిర్మాణాన్ని ఎలా శాసిస్తోందో కదా. మరి ఆ విటమిన్ సి ఉన్నా కూడా పుట్టుకతోనే ఈ కొలాజన్ జన్యుపరంగా సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? అప్పుడే ఎహ్లర్స్-డాన్లో సిండ్రోమ్ అంటే ఈడిఎస్ అనే సమస్య వస్తుంది. ఇది వారసత్వంగా వచ్చే వ్యాధి. ఇందాక మనం పేరిన తాడు గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ తాడు చివర్లను కత్తిరించి వేరే వాడితో ముడివేయడానికి ప్రోకొలాజన్ పెప్టిడేజ్ అనే ఎంజైమ్ కావాలి. ఎంజైమ్ కావాలి. ఈడిఎస్లో ఆ ఎంజైమ్ ఓపిస్తోంది. దీనివల్ల ఆ ఫైబర్లో ఒకదానికొకటి సరిగ్గా క్రాస్ లింక్ అమ్మలేవు. ఫలితంగా వారి కీళ్లు విపరీతంగా వంగిపోతాయి. దీన్నే హైపర్ మొబైల్ జాయింట్స్ అంటారు. అలాగే చర్మం రబ్బర్లా సాగిపోతుంది. చిన్న దెబ్బకే కణజాలం గాయపడుతుంది. ఓహో, అర్థమైంది. దారం బాగున్నా దాన్ని కుట్టే దర్జీ అంటే ఆ ఎంజైమ్ సరిగ్గా లేకపోతే బట్టలు ఎలా పాడవుతాయో ఇది అంతే అనమాట. ఎంజైమ్ల గురించి వచ్చాం కాబట్టి అడుగుతున్నాను, అసలు ఈ ఎంజైమ్ల పనితీరుని కొలవడానికి ఏమైనా కొలమానాలున్నాయా? అంటే కొన్ని మందులు ఈ ఎంజైమ్లను ఎలా అడ్డుకుంటాయి? ఆ ఎంజైమ్ల పనితీరుని మనం ఎంజైమ్ కైనెటిక్స్ ద్వారా కొలుస్తాం. దీన్ని ఒక సింపుల్ ఉదాహరణతో చూద్దాం. ఒక ఎంజైమ్కి ఒక యాక్టివ్ సైట్ ఉంటుంది. అక్కడే సబ్స్ట్రేట్ అంటే పనిచేయాల్సిన పదార్థం వచ్చి కూచుంటుంది. దీన్ని ఒక సినిమా థియేటర్లో రిజర్వ్ చేసుకున్న సీటు అనుకోండి. ఓకే, సినిమా థియేటర్లో సీటు. అవును, కొన్నిసార్లు కాంపిటిటివ్ ఇన్హిబిటర్స్ అనే మోసపూరిత అణువులు వచ్చి ఆ సీట్లో కూచుంటాయి. అంటే బేసిక్గా దొంగలొచ్చి ఆ సీట్ను ఆక్రమించుకుంటారన్నమాట. అప్పుడు అసలు మనిషి సినిమా చూడలేడా? చూడగలడు, కానీ ఆ దొంగలను భయపెట్టి పంపాలంటే మనం ఇంకా ఎక్కువ మందిని అంటే సబ్స్ట్రేట్ను పంపాల్సుంటుంది. సబ్స్ట్రేట్ పెంచినప్పుడు కాంపిటీషన్ పెరిగి ఎంజైమ్ మళ్లీ పనిచేయడం మొదలుపెడుతుంది. అచ్చా, సో ఎక్కువ మందిని పంపాలి. అవును, ఇలా దొంగలున్నప్పుడు పని జరగడానికి ఎంత సబ్స్ట్రేట్ అవసరమో చెప్పేదాన్నే మైకేలిస్ కాన్స్టెంట్ లేదా కేఎం అంటారు. కాంపిటేటివ్ ఇన్హిబిటర్ ఉన్నప్పుడు ఈ కేఎం పెరుగుతుంది. కానీ ఒక్కసారి కూర్చున్నాక ఎంజైమ్ తన పూర్తి సామర్థ్యంతోనే పనిచేస్తుంది కాబట్టి దాని గరిష్ట వేగం అంటే వీమాక్స్ మాత్రం మారదు, అలాగే ఉంటుంది. అద్భుతమైన పోలికసలు. దొంగలకన్నా అసలైన వాళ్ల సంఖ్య పెంచితే పని వేగంగా జరుగుతుందన్నమాట. మరి ఎంజైమ్లకు సహాయం చేసే విటమిన్లు ఇందాక మీరు చెప్పిన విటమిన్ సి ఒక్కటేనా? లేదు, ఇంకా చాలా ఉన్నాయి. వాటినే కోఫాక్టర్స్ అంటారు. ఉదాహరణకు యాక్టివ్ విటమిన్ బి6 అంటే పైరిడాక్సిన్ ఫాస్ఫేట్. కణాలలో అమినో యాసిడ్ల నుండి ఆల్ఫా కీటో యాసిడ్లను తయారు చేసేటప్పుడు ట్రాన్సామినేషన్ జరుగుతుంది. అంటే ఒక గ్రూపును తీసి ఇంకోదానికి అతికించడం. దానికి అలాగే కార్బన్ డయాక్సైడ్ను బయటకు తీసే డీకార్బాక్సిలేషన్ చర్యలకు విటమిన్ బి6 ఖచ్చితంగా ఉండాలి. సరే, ఇదంతా బాగుంది, కానీ నాకెప్పుడు ఉండే ఒక డౌట్ అడుగుతాను. బేసిక్గా కణాలు ఆక్సిజన్ తీసుకుని ఇంధనాన్ని మండిస్తాయి అని మనం చదివాం కదా. అవును. మరి మనం విపరీతంగా వ్యాయామం చేసినప్పుడు ఆక్సిజన్ సరిపోదు కదా. అప్పుడు కణాలకు శక్తి ఎక్కడ్నుండి వస్తుంది? లాక్టిక్ యాసిడ్ వస్తుంది, అది చెడ్డది అంటారు కదా. దానికి దీనికి ఏంటి లింక్? మీరు చాలా ముఖ్యమైన పాయింట్ పట్టుకున్నారు. దీన్నే ఎనరోబిక్ గ్లైకోలిసిస్ అంటారు. ఆక్సిజన్ లేనప్పుడు కణానికి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. గ్లైకోలిసిస్ ఆగిపోకుండా ఉండాలంటే NAD+ అనే ఒక ముఖ్యమైన అణువు నిరంతరం కావాలి. ఓకే, NAD+ కావాలి. అవును, ఆక్సిజన్ లేనప్పుడు కణంలోని NADH తన దగ్గరున్న ఎలక్ట్రాన్లను పైరువేట్కి ఇచ్చేసి
దాన్ని లాక్టేట్గా అంటే లాక్టిక్ యాసిడ్గా మారుస్తోంది. 1 మినిట్, మీరు చెప్పింది నాకు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంది. లాక్టిక్ యాసిడ్ కండరాల నొప్పిని తెస్తుంది కదా, మరి బాడీ దాన్ని ఎందుకు కావాలని తయారు చేస్తోంది? ఎందుకంటే అక్కడ ప్రాధాన్యత కండరాల నొప్పి కాదు, కణం బతకడం. పైరువేట్ లాక్టేట్గా మారినప్పుడు తిరిగి NAD+ ఉత్పత్తి అవుతుంది. ఓహో, కణం సర్వైవ్ అవ్వడానికి ఇదంతా చేస్తోందన్నమాట. ప్రాణవాయు లాంటిది. అంటే ఈ లాక్టేట్ తయారీ అనేది కణం తనను తాను రక్షించుకోవడానికి వాడే ఒక ఎమర్జెన్సీ సర్వైవల్ మెకానిజం అన్నమాట. వావ్! అంటే లాక్టిక్ యాసిడ్ మనకు విలన్ కాదు, ఆక్సిజన్ లేని ఆపద కాలంలో అది హీరో అన్నమాట. మరి మనం రాత్రి భోజనం చేశాక ఉదయం దాకా ఏమీ తినము. దాదాపు 12-18 గంటలు ఉపవాసం ఉంటాం. అప్పుడసలు బాడీకి గ్లూకోజ్ ఎక్కడ్నుందొస్తుంది? ఇక్కడే మన కాలేయం తన మ్యాజిక్ చూపిస్తుంది. ఆ సమయంలో గ్లూకోనియోజెనిసిస్ అనే ప్రక్రియ మొదలవుతుంది. అంటే ఉన్న పదార్థాలతో కొత్త గ్లూకోజ్ని తయారు చేయడం. ఇది మామూలు గ్లైకోలిసిస్ను రివర్స్గా నడిపినట్లుంటుంది. రివర్స్లోనా? అవును. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. గ్లైకోలిసిస్లో 3 ఎంజైమ్స్ అంటే హెక్సోకైనేస్, ఫాస్ఫోఫ్రక్టోగైనేస్, పైరివేట్ కైనేస్ అనేవి కేవలం వన్వేలోనే పనిచేస్తాయి, వెనక్కి రాలేవు. వన్ వే రోడ్లో రాంగ్ రూట్లో రాలేం. కాబట్టి బాడీ బైపాస్ రోడ్లు వేస్తుందా? ఖచ్చితంగా ఆ 3 వన్వేలను బైపాస్ చేయడానికి కాలేయం పైరువేట్ను నేరుగా కాకుండా ముందు ఆక్సలో అసిటేట్గా మారుస్తుంది. అది పైరువేట్ కార్బాక్సిలేజ్ ద్వారా జరుగుతుంది. ఆ తర్వాత దాన్ని ఫాస్ఫోఎనాల్ పైరువేట్గా మారుస్తుంది. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇదంతా జరగాలంటే కణంలో ఎసిటైల్ కోహే స్థాయిలు ఎక్కువగా ఉండాలి. అది ఉన్నప్పుడే కణం మన దగ్గర సరిపడా రా మెటీరియల్ ఉంది, గ్లూకోజ్ తయారీ మొదలుపెట్టు అని సంకేతమిస్తుంది. ఇంట్రెస్టింగ్. అయితే మన షో మొదట్లో నేనొక ప్రశ్న అడిగాను. ఎవరైనా ఖాళీ కడుపుతో విపరీతంగా ఆల్కహాల్ తాగితే ఏమవుతుంది అని. నాకు తెలిసినంతవరకు ఆల్కహాల్ కాలేయంలో ప్రాసెస్ అవుతుంది కదా, ఈ బైపాస్ రోడ్లకు దానికి సంబంధముందా? చాలా పెద్ద సంబంధముంది. ఆల్కహాల్ కాలేయంలో విచ్ఛిన్నమయ్యేటప్పుడు మన దగ్గర ఉన్న NAD+ మొత్తాన్ని వాడేసుకుని NADHగా మారుస్తుంది. దీనివల్ల కణంలో బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అరే అవును కదా, ఇందాక మీరు ఆ బైపాస్ రోడ్లు పనిచెయ్యాలంటే NAD+ కావాలి అన్నారు. ఎగ్జాక్ట్లీ. ఆల్కహాల్ వల్ల అది ఉండదు కాబట్టి గ్లూకోనియోజెనిసిస్ పూర్తిగా ఆగిపోతుంది. కాలేయంలో నిల్వ ఉన్న గ్లైకోజన్ అయిపోగానే కొత్త గ్లూకోజ్ రాక రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి ప్రాణాంతకమైన హైపోగ్లైసేమియా వస్తుంది. అబ్బా, ఆల్కహాల్ తాగితే కాలేయం పాడవుతుంది అని అందరూ అంటారు. కాని ఖాళీ కడుపుతో తాగితే మన ఇంధన తయారీ ఫ్యాక్టరీ మెకానిజం ఎలా లాకైపోతుందో మీరు అద్భుతంగా వివరించారు. సరే, ఆల్కహాల్ తాగితే ఇంధనం తయారు కాదు. కాని అసలు కాలేయం దాచుకున్న ఇంధనాన్నే, అంటే ఆ గ్లైకోజన్ని వాడుకోలేని జన్యుపరమైన పరిస్థితి ఉంటే ఎలా ఉంటుంది? ఇది చాలా సీరియస్ ఇష్యూ. అంటే బ్యాంకులో డబ్బున్నా మనం డ్రా చేసుకోలేని వ్యాధులు కూడా ఉంటాయా? అవును. వాటినే గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజెస్ అంటారు. బ్యాంకు లాకరుండి తాళం లేకపోవడం లాంటిది ఇది. ఉదాహరణకు మకార్డిల్ డిసీజ్ అంటే టైప్ 5. కండరాలలో గ్లైకోజన్ ఉంటుంది కానీ దాన్ని విచ్ఛిన్నం చేసే మయోఫాస్ఫరైలేజ్ అనే ఎంజైమ్ పుట్టుకతోనే ఉండదు. ఓహో, ఎంజైమ్ మిస్సింగ్ అన్నమాట. కరెక్ట్. కాబట్టి వీరు కొద్దిగా వ్యాయామం చేయగానే ఇంధనం లేక కండరాలు పట్టుకుపోతాయి, విపరీతమైన నొప్పొస్తుంది. ఇంకొకటి కోరీ డిసీజ్. ఇందులో డీబ్రాంచర్ ఎంజైమ్ లోపిస్తుంది. దీనివల్ల గ్లైకోజన్ కొమ్ములు సరిగ్గా కత్తిరించబడక అసాధారణంగా చిన్న చైన్స్ పేరుకుపోతాయి. వాటిని లిమిట్ డెక్స్ట్రిన్స్ అంటారు. ఇది కూడా హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. ఈ వ్యాధులు పెద్దవాళ్లలో కనిపించేవా? మరి చిన్నపిల్లల పరిస్థితేంటి? వాళ్లల్లో కూడా వస్తాయా? వస్తాయి. పిల్లలలో వచ్చే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి యాసిడ్ మాల్టేజ్ లోపం, లేదా దీన్నే పాంపే డిసీజ్ అంటారు. కణంలోని లైసోజోమ్లలో ఎంజైమ్ లేకపోవడం వల్ల గ్లైకోజన్ అంతా అక్కడే పేరుకుపోతుంది. ఆ కణాలు ఉబ్బిపోయి ముఖ్యంగా గుండె కండరంలో పేరుకుపోవడం వల్ల గుండె విపరీతంగా పెద్దదవుతుంది. దీన్నే కార్డియోమెగాలి అంటారు. నాలుక పెద్దదవుతుంది. కండరాల బలహీనతతో శిశువులు చాలా ఇబ్బంది పడతారు. బ్యాంకులో డబ్బులు ఉండి వాడుకోలేకపోవడం అనేది కణాల స్థాయిలో ఎంత విషాదకరమో ఇప్పుడర్థమవుతోంది. సరే, ఇంధనంగా మనం చక్కెరని తీసుకుంటాం. చక్కెర అనగానే అందరికీ గుర్తొచ్చేది తీపి కదా? అవును. కాని అన్ని చక్కెరలు శరీరంలో ఒకేలా జీర్ణం కావు కదా? అస్సలు కావు. మనం పండ్లలో తీసుకునే ఫ్రక్టోజ్ చాలా ఆసక్తికరమైనది.
దీన్ని ప్రాసెస్ చేసేటప్పుడు 2 రకాల సమస్యలు రావచ్చు. ఒకటి ఎసెన్షియల్ ఫ్రక్టోసూరియా. ఇందులో ఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ లోపిస్తుంది. దీనివల్ల ఫ్రక్టోజ్ రక్తంలో కలిసి మూత్రంలో బయటకు వెళ్ళిపోతుంది. దీనివల్ల ఎలాంటి హాని లేదు. మన శరీరంలోని హెక్సోకైనేజ్ అనే వేరే ఎంజైమ్ దీనికొక బైపాస్ వేసి కాపాడుతుంది. అంటే ఇది ఎలాంటి లక్షణాలు లేని నిరపాయమైన సమస్య. మరి డేంజరస్ అయిందేంటి? అదే హెరిడిటరీ ఫ్రక్టోజ్ ఇంటాలరెన్స్ లేదా హెచ్ఎఫ్ఐ. ఇందులో ఆల్డోలేజ్ బి అనే ఎంజైమ్ ఉండదు. ఇదొక డెత్ ట్రాప్ లాంటిదసలు. ఫ్రక్టోజ్ కణంలోకి రాగానే కణం దానికి ఒక ఫాస్ఫేట్ను అతికిస్తుంది. అంటే దాన్ని బయటకు వెళ్లకుండా లాక్ చేస్తుంది. దాన్ని ఫ్రక్టోజ్ 1 ఫాస్ఫేట్ అంటారు. ఓకే, లాక్ చేసేస్తుంది. అవును, దీన్ని ఆల్డోలేజ్ బి విచ్ఛిన్నం చేయాలి. కానీ ఆ ఎంజైమ్ లేకపోవడం వల్ల లాకైన ఫ్రక్టోజ్ అంతా కణంలోనే పేరుకుపోతుంది. ఈ క్రమంలో కణంలోని ఫాస్ఫేట్ అంతా అయిపోతుంది. కణం కొత్త శక్తిని తయారు చేసుకోలేక లివర్ ఫెయిల్ అవుతుంది. ఇలాంటి వారు ఫ్రక్టోజ్ లేదా సుక్రోజ్ తిన్న 20 నిమిషాలలోపే వాంతులు, పచ్చకామెర్లు, హైపోగ్లైసీమియాతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. ఒరే దేవుడా! అంటే ఒక ఆరోగ్యకరమైన ఆపిల్ పండు కూడా వీరికి ప్రాణాంతకమైన విషంలాంటిదన్నమాట. మరి పాలలో ఉండే గెలాక్టోజ్ పరిస్థితి ఏంటి? బేసిగ్గా చిన్నపిల్లలు తాగేది పాలే కదా. గెలాక్టోజ్ విషయంలో కూడా ఎంజైమ్ను బట్టి తీవ్రత మారుతుంది. గెలాక్టోకైనేజ్ లోపిస్తే ఆ గెలాక్టోజ్ గెలాక్టిటాల్ అనే పదార్థంగా మారి కంటిలో పేరుకుపోయి కేవలం కంటి శుక్రాలు అంటే క్యాట్రాక్ట్స్ మాత్రమే వస్తాయి. కానీ క్లాసిక్ గెలాక్టోసీమియా అనేది అత్యంత ప్రమాదకరం. ఇందులో గెలాక్టోజ్ 1 ఫాస్ఫేట్ యూరిడిల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ లోపిస్తుంది. ఫ్రక్టోజ్ లాగే ఇక్కడ కూడా టాక్సిక్ పదార్థాలు పేరుకుపోయి శిశువుల్లో వాంతులు, లివర్ ఫెయిల్యూర్ మరియు ఈకోలాయ్ సెప్సిస్ వస్తాయి. వీరికి వెంటనే తల్లిపాలు ఆపివేసి సోయా మిల్క్ ఫార్ములా మాత్రమే ఇవ్వాలి. అంటే ఏ చక్కెర ఎవరికి అమృతమో ఎవరికి విషమో ఆ ఎంజైమ్లే డిసైడ్ చేస్తాయన్నమాట. మనం ఇందాక పాత్వేస్ గురించి మాట్లాడుకున్నాం. అందులో G6PD అని ఒకటి ఉంటుంది. దాని లోపం గురించి కూడా నేనెక్కడో విన్నాను. అసలు ఈ G6PD లోపిస్తే రక్తం ఎందుకు విచ్ఛిన్నమవుతుంది? ఇది చాలా కామన్గా కనిపించే ఎంజైమ్ లోపం. కణాలలో పెన్జోస్ ఫాస్ఫేట్ పాత్వే లేదా పీపీపీ అనేది ఒకటుంటుంది. అందులో ట్రాన్స్కీటోలేస్ అనేది ఆక్సిజన్ వాడని నాన్ ఆక్సిడేటివ్ ఎంజైమ్. కానీ రేట్ లిమిటింగ్ ఎంజైమ్ అయిన G6PD కణాలను కాపాడే యాంటీఆక్సిడెంట్ వ్యవస్థకు అంటే గ్లూటాథియాన్కి చాలా అవసరం. గ్లూటాథియాన్ అంటే ఒక రక్షణ కవచం లాంటిదా? కరెక్ట్. ఇది లేకపోతే కణాలు రక్షణ కవచం కోల్పోతాయి. అప్పుడు మనం మలేరియా మందులు వాడినా లేదా ఇన్ఫెక్షన్లు వచ్చినా శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంది. కవచం లేని ఎర్ర రక్త కణాలు ఈ స్ట్రెస్ తట్టుకోలేక పగిలిపోతాయి. దాన్నే హీమోలైటిక్ ఎనీమియా అంటారు. వావ్! అంటే ఒక చిన్న ఎంజైమ్ లేకపోవడం వల్ల ఎర్ర రక్త కణాలు అక్షరాలా పేలిపోతాయనమాట. సరే, ఇప్పుడు మన ఫ్యాక్టరీలో ఉత్పత్తుల గురించి చాలా మాట్లాడుకున్నాం. మరి వేస్ట్ మేనేజ్మెంట్ మాటేంటి? ప్రోటీన్లు తిన్నప్పుడు వచ్చే విషపూరితమైన నైట్రోజన్ను శరీరం అసలు ఎలా బయటకు పంపుతుంది? దీనికోసం మన కాలేయంలో యూరియా సైకిల్ అనే అత్యంత అద్భుతమైన ఫిల్ట్రేషన్ సిస్టమ్ ఉంది. కండరాలలో తయారైన విషపూరితమైన నైట్రోజన్ను అలనిన్ అనే అమైనో యాసిడ్ ఒక క్యారియర్ లాగా కాలేయానికి తీసుకువస్తుంది. అలనిన్ తీసుకొస్తుంది. ఓకే. అక్కడ అమైనో గ్రూపులు ఆల్ఫా కీటోగ్లూటరేట్కు బదిలీ అయ్యి గ్లూటమేట్గా మారుతాయి. దీనిని కాలేయం ప్రాసెస్ చేసి హాని చెయ్యని యూరియాగా మారుస్తుంది. ఈ యూరియా మన మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మన కిడ్నీలు యాసిడ్ బేస్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి కొద్దిగా ఫ్రీ అమ్మోనియాను నేరుగా మూత్రంలోకి వదులుతాయి. సపోజ్ ఈ సైకిల్లో ఏదైనా ఎంజైమ్ ఫెయిల్ అయితే అప్పుడు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుంది? ఫిల్టర్ బ్లాక్ అయితే ఇల్లంతా మురుగునీరు ఎలా నిండుతుందో ఇది అంతే. ఉదాహరణకు ఆర్జినేజ్ అనే ఎంజైమ్ ఆర్జినిన్ నుండి యూరియాను తయారు చేస్తుంది. ఇది లోపిస్తే అసాధారణ కదలికలు, ఎదుగుదల ఆగిపోవడం జరుగుతాయి. కానీ అత్యంత సాధారణమైనది ఆర్నిథిన్ ట్రాన్స్కార్బమైలేజ్ లేదా ఓటీసీ లోపం. ఈ ఎంజైమ్ లేనప్పుడు ప్రాణాంతకమైన అమ్మోనియా రక్తంలో పేరుకుపోతుంది. ఇది నేరుగా మెదడుకు వెళ్లి వాంతులు, మూర్ఛలు, చివరికి కోమాకి దారితీస్తుంది.
అబ్బా, కోమాక్కి కూడా దారితీస్తుందా? అవును, పైగా మూత్రంలో ఒరోటిక్ యాసిడ్ విపరీతంగా పెరుగుతుంది. ఈ యూరియా సైకిల్ సజావుగా జరగాలంటే ఆర్నిథిన్ అనే పదార్థం మైటోకాండ్రియా లోపలికి సరిగ్గా రవాణా కావాలి. అప్పుడే అంతా సాఫీగా సాగుతుంది. నా మైండ్ బ్లో అవుతోందసలు. ఈ అమైనో యాసిడ్ల బ్రేక్డౌన్లో ఇలాంటి ప్రమాదాలింకేమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ప్రోపియోనిక్ యాసిడీమియా అనే వ్యాధి ఉంది. వాలిన్, ఐసోలూసిన్, మెథియోనిన్ లాంటి అమైనో యాసిడ్లు బ్రేక్డౌన్ అయినప్పుడు ప్రోపియోనిల్ కోఏ వస్తుంది. దీన్ని ప్రాసెస్ చేసే ప్రోపియోనిల్ కోఏ కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ లోపిస్తే పుట్టిన 1-2 వారాల్లోనే పసిపిల్లల్లో తీవ్రమైన నీరసం, వాంతులు, కండరాల పట్టుదప్పడం వస్తాయి. ఓ, చాలా చిన్న వయసులోనే వస్తాయన్నమాట. అవును, దీనికంటే ముఖ్యమైనది ఇంకొకటుంది. హోమోసిస్టీన్. ఇదొక అమైనో యాసిడ్. ఇది రక్తంలో పెరిగితే గుండెపోటు, రక్తం గడ్డగట్టే ప్రమాదం చాలా ఎక్కువ. 1 మినిట్. హోమోసిస్టీన్ పెరిగితే దాన్ని తగ్గించడానికి డాక్టర్లు విటమిన్ B12 ఇస్తారు అని విన్నాను. ఈ విటమిన్లకి గుండెపోటుకి సంబంధమేంటి? చాలా లాజికల్ ప్రశ్న అడిగారు. ఈ హోమోసిస్టీన్ కణాల్లో అలా ఉండిపోకూడదు. అది రీసైకిల్ కావాలి. దాన్ని రీమిథైలేషన్ చేసి మిథియోనిన్గా మార్చాలంటే విటమిన్ B12 మరియు ఫోలేట్ కావాలి. లేదా ట్రాన్సల్ఫరేషన్ ద్వారా సిస్టాథయోనిన్గా మార్చాలంటే విటమిన్ B6 కావాలి. ఓకే, ఆ విటమిన్స్ ఇక్కడ హెల్ప్ చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఈ విటమిన్లు లేకపోతే లేదా సిస్టాథయోనిన్ సింథేజ్ అనే ఎంజైమ్ జన్యుపరంగా లోపిస్తే హోమోసిస్టినూరియా వస్తుంది. అప్పుడు హోమోసిస్టిన్ విపరీతంగా పెరిగిపోయి రక్తనాళాలను దెబ్బతీసి చిన్న వయసులోనే ఎథెరోస్క్లెరోసిస్ లాంటి తీవ్రమైన గుండె జబ్బులు వచ్చేలా చేస్తుంది. ఇక్కడ ఇంకో విశేషమేంటంటే ఈ వ్యాధిలో సిస్టీన్ అనేది ఎసెన్షియల్ అమైనో యాసిడ్గా మారిపోతుంది. వావ్! సో ఒక చిన్న విటమిన్ లోపం కేవలం అలసటనే కాదు, అక్షరలా రక్తనాళాలను బ్లాక్ చేస్తోందన్నమాట. జన్యుపరంగా వచ్చే ఇతర అమైనో యాసిడ్ లోపాల గురించేమైనా చెప్పగలరా? దీంట్లో అత్యంత ప్రసిద్ధమైనది పీకేయు, అంటే ఫినైల్ కీటోన్ యూరియా. ఫినైల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్ లేదా దానికి సహాయపడే కోఫాక్టర్ BH4 లోపం వల్ల ఇదొస్తుంది. దీనివల్ల ఫినైల్ అలనిన్ పేరుకుపోయి తెలివితేటలు తగ్గడం, మూర్ఛలు వస్తాయి. ముఖ్యంగా వీరి శరీరానికి ఒక రకమైన పాత వాసన, అంటే మస్తీ ఓడర్ వస్తుంది. వీరికి టైరోసిన్ అత్యవసరంగా బయట నుండి ఇవ్వాలి. ఇక్కడ BH4 లోపముంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే మెదడుకు అవసరమైన డోపమైన్, నారపినెఫ్రిన్, సెరోటోనిన్ తయారీ కూడా ఆగిపోయి నరాలు తీవ్రంగా క్షీణిస్తాయి. అబ్బా, చాలా కాంప్లెక్స్గా ఉంది. అలాగే హార్ట్నప్ డిసీజ్ అని ఇంకొకటుంది. ఇందులో న్యూట్రల్ అమైనో యాసిడ్ల రవాణా దెబ్బతింటుంది. దీనివల్ల నియాసిన్ లోపమేర్పడి పెల్లాగ్రా లాంటి చర్మవ్యాధులు, నడకలో తడబాటు వస్తాయి. మరి ఈ DNA లేదా RNA తయారీలో వచ్చే లోపాలు కూడా ఉంటాయా? అసలు వాటికేమైనా క్యూర్ ఉందా? ఉంటుంది. దాన్ని ఒరోటిక్ యాసిడ్ యూరియా అంటారు. ఇది UMP సింథేస్ అనే ఎంజైమ్ లోపం వల్ల వస్తుంది. పిల్లలలో శారీరక, మానసిక ఎదుగుదల పూర్తిగా ఆగిపోయి మెగాలోబ్లాస్టిక్ అనీమియా వస్తుంది. అయ్యో, మరి క్యూర్ ఏంటి దీనికి? దీనికొక అద్భుతమైన మ్యాజిక్ క్యూర్ ఉంది. బయట నుండి వాళ్లకు యూరియన్ సప్లిమెంట్ ఇస్తే అది శరీరంలో UMPగా మారి ఆశ్చర్యకరంగా వ్యాధి లక్షణాలు తగ్గిపోతాయి. ఒక చిన్న సప్లిమెంట్ అక్షరాలా జీవితాన్నే మారుస్తుందన్నమాట. ఇందాక మనం ఫ్యాక్టరీలో ప్యాకింగ్ అండ్ వేస్ట్ గురించి మాట్లాడుకున్నాం. మరి కణాల లోపల చెత్తను క్లీన్ చేసే సిస్టమ్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది? దీన్నే ఇంక్లూజన్ సెల్ డిజీజ్ అంటారు. ఇది ఒక లైజోజోమల్ స్టోరేజ్ డిజార్డర్. 1 మినిట్. ఈ చెత్తబుట్ట ట్యాగ్ కాన్సెప్ట్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక్క నిమిషం, దీన్ని కొంచెం క్లియర్గా విజువలైజ్ చేద్దాం. ఖచ్చితంగా. కణంలో తయారయ్యే ఎంజైమ్లు, అంటే యాసిడ్ హైడ్రోలేసిస్, చెత్తను శుభ్రం చేసే కార్మికులనుకుందాం. లైసోసోమ్ అనేది డంపింగ్ యార్డ్ లేదా చెత్తబుట్ట. ఈ కార్మికులు ఎక్కడికి వెళ్లాలో చెప్పడానికి ఫ్యాక్టరీలో వాళ్లకొక ID కార్డ్ లేదా ట్యాగ్ వేయాలి. దాన్నే మ్యాన్నోస్ ట్యాగ్ అంటారు. ఓకే, మ్యానోస్ ట్యాగ్ అంటారు దీన్ని. అవును. ఈ ఐసెల్ వ్యాధిలో ప్రోటీన్ టార్గెటింగ్ లోపం వల్ల ఆ ట్యాగ్ వేయడం జరగదు. కాబట్టి ఆ ఎంజైమ్లు లైసోసోమ్లకు చేరక కణంలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి. దీనివల్ల కణాల చెత్త అంతా పేరుకుపోయి అది పగిలిపోయి ఇంక్లూజన్ బాడీస్గా మారుతుంది. ఇది కణాల పనితీరును పూర్తిగా స్తంభింపజేస్తుంది. అమేజింగ్ అసలు. ట్యాగ్ లేకపోతే చెత్తంతా పేరుకుపోయే ఆ ఇల్లే చెత్తకుండిగా మారుతుందన్నమాట.
నిజంగా ఈరోజు మనం మన శరీరం అనే కర్మాగారంలోకి చాలా లోతుగా వెళ్ళాం. కణాల స్థాయిలో ఒక చిన్న ఎంజైమ్ లేదా ఒక విటమిన్ లేకపోవడం అనేది మొత్తం శరీర వ్యవస్థను, మెదడును, గుండెను ఎలా ఒక డామినో ఎఫెక్ట్ లాగా అతలాకుతలం చేస్తుందో ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది. అవునండి, శరీరంలో ప్రతి ఒక్క అణువు ఒక సింఫనీలాగా పనిచేస్తోంది. కణాల విభజన దగ్గర్నుండి కొలాజెన్ తాడుల నిర్మాణం, ఎంజైమ్ దొంగల ఆట, గ్లూకోజ్ బైపాస్ రోడ్లు, యూరియా సైకిల్ అనే చెత్త క్లీనింగ్ వరకు ఇదంతా ఒకదానికొకటి అనుసంధానమై ఉన్న అత్యంత సున్నితమైన నెట్వర్క్. ఇక్కడ ప్రతి కెమికల్కి ఒక ఖచ్చితమైన కారణం, ఒక ప్రయోజనముంది. ఈ విశ్లేషణ విన్నాక నాకు ఆలోచన వస్తోంది. అసలు మన ఆహారం, మన కణాలు కలిసి ఇన్ని అద్భుతాలు చేస్తున్నాయి కదా. భవిష్యత్తులో ఈ ఎంజైమ్ల లోపాలను కేవలం మనం తినే ఆహారంతో సర్దుబాటు చేయడమే కాకుండా క్రిస్పర్ లాంటి జన్యు సాంకేతికతతో మన మూలాలైన జన్యువుల్లోకి వెళ్లి ఈ ఎర్రర్స్ని శాశ్వతంగా సరిచేస్తే. వావ్, అదొక పెద్ద రెవల్యూషన్ అవుతోంది. అవును కదా. పుట్టుకతోనే ఏ ఎంజైమ్ లోపం లేకుండా మన బయోకెమికల్ ఫ్యాక్టరీని మనమే రీరైట్ చేయగలిగితే అసలప్పుడు మానవ పరిణామం ఎలా మారుతుందో కదా. ఒక్కసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ లోతైన విశ్లేషణలో కలుద్దాం. సెలవు.